హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మరి అందరూ. సో ఈరోజు అయితే నాగుల పంచమి కాబట్టి అండ్ ఈరోజు మా పుట్టిదాని బర్త్డే కూడా ఉంది. అలానే రెండు పనులు అయిపోతాయని నేను మమ్మీ అయితే ఆటోలో మామయ్య వాళ్ళ ఇంటికి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో గ్యాప్లా పుట్టిదాని గిఫ్ట్ కొందామని గిఫ్ట్ దగ్గర ఆగిపోయినాం. అలానే మళ్ళీ రిటర్న్ వెళ్తూ అక్కడనే పుట్టిదాని సెలబ్రేషన్ కూడా చేసేసి అన్నయ్యకి వెళ్ళి కళ్ళు కడిగేసేసి మామయ్య కూడా కళ్ళు కడిగేసి మళ్ళీ పెద్దమ్మ ఇంటికి వచ్చేసినాం. ఇదిగోండి హాయ్ అన్నయ్య. సో కళ్ళు కడగడానికి అయితే మా అమ్మ వంటి ప్రిపేర్ చేసి పెట్టేసింది. వద్దు 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 అన్నాడు. ఇక వింటామా మనం, వినేదేలే. బలవంతంగా కూర్చోబెట్టైనా వీడియో తీపించుకున్నా. కళ్ళు అయితే కడిగేసి ఎక్కడ వేస్తున్నావు అంటే లిక్విడ్ ఉంది మరి ఎట్లా అంటే అక్కడ పడిపోతుంది కదా, మంచిగా క్లీన్ చేసేసినాం. మళ్ళీ ఉతుకుంటారు ఇట్లా అన్నాలు. స్వీట్ కూడా ఇచ్చేసిన. అట్లనే ఇంకొక స్వీట్ మనకు సరిపోదు కదా, ఇంకొక స్వీట్ అయితే ఇచ్చేసిన. ఇదేమైనా కానీ ఫైనల్ టచ్ కదా. ఇక పుట్టిన దగ్గరికి అయితే వచ్చేసినాం. అది టైంపాస్ అయితే లేదు. ఒక అవర్ దొరికింది మా అన్నయ్యకి. అది దాన్ని డ్రెస్ చేసేసిండు. డిజైనర్ అయిపోతున్నారు అందరూ. అక్కడ అన్ని యాక్టివిటీస్ అవుతున్నాయి. ఇక్కడ ఏం చేసినాం, అక్కడ కొంచెం రిబ్బన్ టైప్గా పెట్టి ఆ కవర్ని డ్రెస్ చేసినాం. ఇదే బర్త్డే డ్రెస్ స్టైల్గా ఉంటుంది, వేసుకో మీ ఫ్రెండ్స్ కూడా వచ్చి నీకు ఇంకొక డ్రెస్ అడుగుతారు. అందరిలా ఎందుకో కొత్త యూనిక్ వేసుకుందామని చెప్పి నేను అన్నయ్య అత్తమ్మ కలిసి అలా కామెడీ వేసుకుంటా. తన బర్త్డే రోజు ఏడిపిస్తే మాత్రం ఆ ఫీలే వేరే ఉంటుంది. అబ్బా చిన్నపిల్ల ఎందుకులే అని, కానీ దాన్ని ఏడవలేదు. ఎట్లా వేయించుకుంటే అలా వేసుకుంది. వెనక చూడండి ఆ తోక మంకీలాగా, కానీ నిజంగా మంకీ అవుతాను. డ్రెస్సింగ్ షాప్ అయితే అయిపోయింది. ఏం చూడాలి అర్థమైతే లేదు. ఇక క్యాట్ వాక్ నేర్పిస్తున్నాను అంటే నేను అంత మంచి డ్రెస్ చేసినాం. క్యాట్ వాక్ దిగితే బాగుంటుందని అలా రాకపోయి ట్రై చేస్తున్నాను అనమాట. అలా బ్యాక్ సైడ్, అలా ఫ్రంట్ సైడ్, అలా బ్యాక్ సైడ్, అలా ఫ్రంట్ సైడ్. అయిపోయింది. తీసేస్తా అన్నది. కొంచెం ఆడుకుంది, దుంకింది. ఇక అటు ఇటు గుంజుతుంది. అది చినిగిపోయేదాకా వచ్చింది. ఆ క్యాట్ వాక్ చేయమంటే అలా అనమాట. ఎవరు తినేది లేదు, మన ఏదో కొంచెం తక్కువ అనిపించిందని వెనక ఒక పాపని పెట్టేసిన అనమాట. కూలి పని చేసిన వాళ్ళు వెనక పాప పెట్టుకుని పని చేస్తారు చూడండి. ఆ ఐడియా ఎందుకు వచ్చింది నాకు కూడా తెలియదు. అలా పాపను పెట్టిన ఫుల్ జోకిగా అలా పెట్టుకొని నడుస్తుంటే అమ్మో అది చూడండి కోతిలాగా దుంకుంటా పొట్టి. ఇంట్లో టాటేజ్ పెట్టుకుంది. ఇక టాటేజ్ చూపిస్తాను తీసుకొచ్చింది. ఫస్ట్ టైం టచ్ చేయమంటే చేయన్నది. అగో సెకండ్ టైం కూడా ఓవర్ యాక్టింగ్ చేసింది. థర్డ్ టైం టచ్ చేయించిన. ఇక హ్యాపీ బర్త్డే తింది. మళ్ళీ ఎప్పుడు ఒకసారి చెప్పేసిన, కొంచెం ఖుషి అయిపోతుంది. పొద్దున్న లేచి అంట ఊకే అలా మమ్మీకి నాకు ఒకసారి చెప్పినావు, డాడీ అన్నిసార్లు చెప్పిన నవ్వుతుందంట. ఎన్నిసార్లు చెప్తాను సార్ థ్యాంక్ యూ పోన్లే అన్నిసార్లు చెప్పేసిన. మమ్మీ వాళ్ళు కూడా స్టార్ట్ చేసారు. మా అమ్మాయికి కళ్ళు కడిగేసేసింది. అట్లనే ఐస్ క్లీన్ చేసేసి వాళ్ళు చేసుకున్నారు. ఇక నేను కూడా వీడియో తీసిన. మధ్యలో వీడియో తీస్తే పిల్ల డిస్టర్బ్ చేస్తుంది. ఓకే వీడియో చేయనియరు, ఇంట్లో తీయరు చేయనియరు. అయిపోయింది. అట్లనే మమ్మీ కూడా వీళ్ళందరూ పసుపు బొట్టు తీసుకున్నారు. నాకు కూడా బోర్ వస్తుంది, ఎవరు లేరు. అన్నయ్య వాళ్ళు పోయి దానికోసం కేక్ అవన్నీ తీసుకొస్తున్నారు. అట్లా అని చెప్పి ఈమె కూడా కూర్చోబెట్టేసి ఆమె కళ్ళు కడిగేసిన. పాప చల్లగా ఉన్నాయన్నది. ఏం కాదు తుడుచుకో అన్నది. కానీ చెప్పాలంటే ఈరోజు తన కొత్త డ్రెస్ నేను ఖరాబ్ చేసిన, కుంకుమ పడేసిన. అది కూడా వాటర్తో కుంకుమ. మళ్ళీ హ్యాపీ బర్త్డే చెప్పేసిన. ఇక బోర్ వస్తుందని ఏం చేయాలా, టైం కూడా కాలే ఇంకా బర్త్డేది అని చెప్పేసి కేక్ కటింగ్ది సాంగ్ పెట్టేసి ఇద్దరం రీల్స్ చేసుకుంటూ కూర్చున్నాం. ఈరోజు మోనికా అనే సాంగ్ రిలీజ్ చేస్తాను నేను, మా ఇద్దరిది ఎగ్దమ్ ఉంటుంది. ఇదే ఆ డ్యాన్స్, బట్ నేను రీల్ డైరెక్ట్ పెడతా. ఓకే సో ఇక అవన్నీ తెచ్చేసి లెటర్స్ అన్నీ. ఇక నేను మమ్మీ కూర్చొని దాన్ని రెడీ చేసుకుంటూ కూర్చున్నాం. అట్లనే మా అత్తమ్మ కూడా వచ్చింది. హ్యాపీ బర్త్డే అనుకుంటా కింద కూర్చొని, కానీ ఫుల్ వేడవుతుంది. దానికన్నా ముందు అవే వీడియోస్ చేసుకుంటూ కూర్చున్న. దాంతో నేను మా అత్తమ్మ వచ్చి కూడా హెల్ప్ చేస్తా అని చెప్పింది. ఇక ఏం లేనట్టే అన్నీ తెలుసు. దాని ముందర నన్ను జరుగుతున్నాయి, కానీ వెనకకి వెళ్ళి ఏం చేస్తున్నారు అది ఏంటి అదే తెమ్మన్నది తను. ఇంకా అవన్నీ లెటర్స్ పెట్టుకుంటా మమ్మీ నేను.
సో నేనైతే సోఫా మీద ఎక్కి మొత్తం అది రెడీ చేసేసిన అనమాట. అట్లా మమ్మీ సపోర్ట్ చేసింది, మా అన్న నేను అన్నీ పెట్టేసినాం, మొత్తం రెడీ చేసేసినాం. దాని ముందటిని అక్కడ రెడీ చేస్తూ ఉంటే ఈ పిల్ల చూడండి. అయిపోయిందా అమ్మ, అయిపోయిందా, నువ్వు అయ్యో మంచి డ్యాన్స్ చేసుకుంటూ కూర్చుంది ఇక్కడ. ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. బాగుంది కదా కేక్, చూడండి కూర్చుంది ఎంత ఏం తిరిగినట్టు. సాంబార్ సుప్పిని పూసిని అంటారు కదా, అలా స్టార్టింగ్ మన ఇండియా పద్ధతి ఫస్ట్ హారతి ఇచ్చేసారు. ఆ స్మైల్ చూడండి, అన్నీ తెలుసు ఇండియన్ అన్నట్టు ఉంటుంది. ఇలా ఒక వీడియో తీసేసినాం. అలా వాళ్ళ డాడీ తనైతే ఇద్దరు బయట వేసేసుకున్నారు మ్యాచింగ్. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారు, సమోసా తినేసారు, మొత్తం ఎంజాయ్. ఇదేంట నా కేక్, తన సెల్ఫీ క్వీన్ అండ్ ఒక ఫ్యామిలీ పిక్. అయిపోయింది సెలబ్రేషన్, మళ్ళా కలుద్దాం మళ్ళా. ఇదనమాట మన బ్లాగ్ ఈరోజు. మళ్ళీ వస్తా, బాయ్. Until then, like, share and subscribe my channel. Bye.